శ్రీహరి. ఈ విధంగా బుద్ధి మొదలైన ఇంద్రియాలు ఆత్మ చైతన్య చేత ప్రకాశింపచేయబడుతున్నాయి అని దీంతో తెలుస్తుంది. వాటితో ప్రకాశింపచేయబడే శబ్దము మొదలైన గుణ వికారాల ద్వారా నిన్ను జ్ఞానయోగులు ఆత్మరూపంగా సాక్షాత్కారం చేసుకుంటున్నారు. ఆత్మయందు నిష్టను కలిగి ఉండటమే కుదురుతుంది. అంతేగాని ఆత్మను ఇంద్రియాలతో దర్శించటము, మనస్సుతో భావించటము అసంభవము. ఆ ఆత్మను అట్లా ఈ మనలో ఉండే చెడు గుణాలు పోతే దర్శనం తానే అవుతుంది. కానీ ఇవన్నీ పెట్టుకొని దర్శించటానికి సాధ్యం లేదు. కానీ భగవంతుడి రూపాన్ని ఇంద్రియాలతో దర్శించవచ్చు. చూడండి ఎంత బాగుంది ఇది. ఆత్మను దర్శించలేవు, పరమాత్మని, ఆ పరమాత్మని దర్శించవచ్చు, ఆత్మని కాకుండా వాడిని దర్శించవచ్చు. ఇటువంటి భగవంతుడి రూపాన్ని ఇంద్రియాలతో దర్శించవచ్చు. ఎందుకంటే అటువంటి రూపం కూడా స్వామిదే. మనస్సుతో భక్తి పెంపొందుకోవచ్చు. ఇంద్రియ సమూహాన్ని ప్రకాశించేటట్లు చేసే సాక్షి చైతన్యము నువ్వే కదా. నిన్ను పొందే జ్ఞాన మార్గము సూక్ష్మమైన బుద్ధికి మాత్రమే బాగా తెలుస్తుంది ప్రభు. ప్రేమ మొదలైన గుణాలతో, మత్స్యము మొదలైన జన్మలతో మొదలుకొని వస్తున్నాయి కదా. మత్స్య జన్మాదుల నుంచి వదులుకొని వస్తున్నాయి, జలచలాల నుంచి మన జన్మలు వస్తున్నాయి. గోవర్ధనోద్ధారం మొదలైనటువంటి లీలలతో కలిసి ఉండే నీ నామరూపాలను మనస్సుతో భావించటం గాని, స్వామి నీ రూపము మత్స్యావతారం నుంచి ప్రారంభమైపోయినటువంటి నీ రూపాలు మనస్సుతో భావించటం కానీ, అటువంటి రూపాలని ఎప్పుడు కూడా దర్శించటం కానీ, వాక్కుతో కీర్తించటం కానీ అవన్నీ కుదరవు. ఎందుకంటే అంతగా మన మనస్సు శుద్ధం కాలేదు. శుద్ధం ఉంటేనే ఇవన్నీ దర్శించవచ్చు మళ్ళీ. కానీ అఖండమైన పరమాత్ముడి యొక్క స్వరూపము ఇవన్నీ అయినప్పటికీ ఇప్పుడు అఖండ రూపమైనటువంటి అంశం, అఖండ అంశం అంటే మళ్ళీ వేరే విడదీసినట్టు అవుతుంది కదా. అందుకని అఖండమైనటువంటి పరమాత్ముని రూపము చాలా కష్టము దర్శించడం, కానీ దర్శించవచ్చు అని చెప్తూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే నీ నామరూపాలు అనంతాలు. నువ్వు దేన్నైనా నువ్వు ఉపాసించవచ్చు కదా. నీకు ఏది ఉన్నదో ఇప్పుడు మత్స్య అవతారం, కూర్మ అవతారం అట్లా వెళతాయి. వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, రామావతారము, అట్లా పరశురామ అవతారము, బలరామ అవతారము, కృష్ణావతారం, ఏదైనా ఈ అవతారాలు ఏదైనా కానీ నువ్వు దర్శించవచ్చు, ఉపాసన చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఒకటి, రేపొకటి, ఎల్లుండి ఒకటి, అప్పుడు ఎట్లా నేను కూడా స్వామి అవతారాలు ఎత్తినట్టుగానే నేను కూడా ధ్యానం చేస్తాను అనుకోకూడదు. ఈరోజు అంతా నేను మత్స్య అవతారాన్ని ధ్యానం చేస్తున్నాను, అయిపోయింది ఈరోజు. రేపు మళ్ళీ కూర్మ అవతారాన్ని ధ్యానం చేస్తున్నాను అట్లా అనుకోకూడదు. మనం ఒక రూపం పెట్టుకోను అంతే, దాన్ని నువ్వు సాధించు. ఆ రూపంలోనే ముందు వచ్చే రూపాలు ఉన్నాయి కదా, ఎల్లుండి చేసుకుందాం, తర్వాత అవన్నీ ఇక్కడే చూడు, ఇక్కడే దర్శించడానికి నువ్వు ప్రయత్నించు. నీ నామరూపాలు అనంతాలు ప్రభు. నామాలు అనంతాలే, రూపాలు అనంతాలే. అనంత నామ్నా పరిశోభితోయ అనంత వీర్యాది. అనంత నామాలు, అనంత వీర్య, అనంత గుణాలు. అటువంటి స్వామిని తమేక దేవం శరణం వ్రజామ, అటువంటి ఒక్కడే అయినటువంటి పరమాత్ముడిని మనం దర్శిస్తున్నాం. తం సచ్చిదానందం విభుం వ్రజామ. అటువంటి సచ్చితానంద రూపమైనటువంటి నిన్ను నేను అనేక విధాలుగా దర్శిస్తున్నాను ఓ దేవా. అయినా కూడా నీ ఆరాధన యందు శ్రద్ధ గల భక్తులు నీ నామాలను కీర్తిస్తూ నీ రూపాలను మనస్సుతో ధ్యానిస్తూనే ఉంటారు కదా. అంటే మనస్సుకు వాక్కుకు అందని వాడు భక్తుడి యొక్క భక్తికి అందుతాడని దీంట్లో బాగా అర్థమవుతుంది. భక్తి చాలా ప్రధానమైనటువంటిది. శృణ్వన్ గృణన్ సంస్మరయశ్చ చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే క్రియాసు
యస్వచ్చరణార విందయోః క్రియాసు యస్వచ్చరణార విందయోః ఆవిష్టచేతన భవాయ కల్పతే. ఎవడైతే పద్మాల వంటి నీ రెండు పాదాలయందు మనస్సును లగ్నం చేసి మంగళకరములైన నీ పేర్లను వింటూ కీర్తిస్తూ ఉంటాడో, అంటే మంగళకరమైన శృణ్వన్ గృణన్ సంస్మరయశ్చ చింతయన్, ఎప్పుడూ స్మరించటం, సంస్మరయం చ ఎప్పుడు స్మరించటము, నీ గుణాలను వినటము, చింతయన్ అదే పని వాళ్ళకి. మరి నామాని రూపాణి చ మంగళాని తే, నీ నామము నీ రూపము నీ కథలు అట్లనే. క్రియాసు యస్వచ్చరణార విందయోః, నీవు చేసేటువంటి పనులన్నీ యస్వచ్చరణార విందయోః, పూర్తిగా నువ్వు చేసేటువంటి పనులన్నీ నీ ఆ మనస్సుని పూర్తిగా నీ చరణాల మీద ఆవిష్టచేతాన భవాయ కల్పతే. యస్వచ్చరణారవింద, అటువంటి స్వామి నీ చరణాల మీదనే జ్ఞానాన్ని చేసుకొని ఉండటము, భక్తితో ఉండటము, నీ కథలు వినటము, నీ చరిత్రను మనసులో తలుచుకోవటము. కళ్ళు మూసుకుంటే ఆ చరిత్ర కదులుతున్నట్టుగానే. ఎవరైనా భాగవతం చెప్తుంటే మీరు కళ్ళు మూసుకొని వినండి, ఆ భాగవతంలో కథలో వెళ్ళిపోతారు మీరు. ఇది కథ కాదండి, నిజమైనటువంటి ఆత్మస్వరూపము భాగవత మహారాజా. అన్ని పురాణాల కన్నా అత్యద్భుతమైనటువంటిది భాగవతం. ఎవడైతే పద్మాల వంటి నీ రెండు పాదాల యందు మనస్సును లగ్నం చేసి మంగళకరములైనటువంటి నీ పేర్లను వింటూ కీర్తిస్తూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ తన పనులను చేసుకుంటూ తన పనులు చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడు మళ్లీ సంసారంలో పడే ప్రసక్తే లేదు. అందుకే దాని క్రియాయోగము అన్నాం మేము. నీ పనులు చేసుకుంటూ ఆ పరమాత్మ ధ్యానం చేసుకోవటం అనే అర్థం. క్రియాయోగం యొక్క ఉద్దేశం అదేనే. క్రియ అంటే నువ్వు చేసుకునేటువంటి పనులన్నీ కూడా చేస్తూ చేస్తూ పరమాత్ముని పాదాల మీద మనస్సును నిలపటము, అటువంటిది క్రియ. అందుకనే స్వామీజీ గారు 40 ఏళ్ల నుంచి క్రియాయోగాన్ని అభ్యసిస్తున్నారు, అన్ని చోట్ల చేయిస్తున్నారు, కొన్ని లక్షల మందికి నేర్పించారు. అందుకని క్రియాయోగం అత్యంత ముఖ్యమైన, భక్తి యోగానికి చాలా దగ్గరగా ఉండేటువంటిది క్రియాయోగం. అటువంటిది క్రియాయోగాన్ని, దత్త క్రియాయోగాన్ని మనమంతా కూడా నేర్చుకోవాలి మనం. అంటే ఇక్కడ నీ పేర్లను వింటూ 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 పని చేసుకోవచ్చు. స్వామి పేర్లు వింటూ నువ్వేం చేసుకుంటున్నావో, నువ్వేం సర్దుకుంటున్నావో సర్దుకోవచ్చు. కీర్తిస్తూ, అప్పుడప్పుడు కొంచెం కీర్తిస్తూ స్వామిని స్మరిస్తూ ధ్యానం చేస్తూ తన పనులను చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడు మళ్లీ సంసారంలో పడే ప్రసక్తి లేదు. అటువంటి ఈ క్రియను చేస్తూ నీ మీదనే మనసు లగ్నం చేసి అన్ని పనులు చేసుకుంటూ మాట్లాడుతూనే ఉంటాడు. కొంతమంది అభ్యాసం అంతవరకు అయి ఉంటుంది వాళ్ళకి. అది ఏమండి, మనం మాట్లాడుతుంటే పరమాత్ముడి నామాన్ని ఎక్కడ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి మనం మాట్లాడేటువంటి ఏది మాట్లాడుతున్నామో దాని మీద ధ్యానం ఉండదు కదా వాళ్ళకి. ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఎంత కావాలో అంత ధ్యానం పెడతారు అంతే వాళ్ళు. మొత్తం ధ్యానం అంతా నీ మాటల మీద పెట్టరు వాళ్ళు, పెట్టినట్టుగా కనపడుతూ ఉంటారు. అటువంటి వాడు మళ్లీ సంసారంలో పడే ప్రసక్తే లేదు. నారాయణ 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 శ్రీహరి.